9వ అధ్యాయం గురించి అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అననీయ ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతను చూసి అనేకుల వలన ఇంటిని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనకు సహాయకుడిగా ఉండినట్లుగా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా దేవ, మరి సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చాము. వాక్యం ద్వారా మీరు మాట్లాడుతారని ఆశపడుతున్నాను. మీ సహాయము మాకు దయచేయండి. మీ గ్రూప్లో భద్రపరిచి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి మీ దాసుడునైన నన్ను మరుగుపరిచి మీరు ఇచ్చిన వాగ్దానమును ఆమెను పొందుమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.